ఖమ్మం వీడియోస్ కాలనీలోని రెజొనెన్స్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థులతో కలిసి గొబ్బెమ్మ, నవధాన్యాలు, బంతిపూలు, పసుపు, కుంకుమలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నాగేంద్ర కుమార్, నీలిమ, శ్రీధర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు అన్ని పండుగల ప్రాధాన్యతను చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. So the main ritual of this day is called Bhogi Mittal, where the people light a bonfire known as Bhogi fire with cow dung and so discard their old and useless household. చుట్టూ పేడతో కళ్ళాపి చల్లటం కానివ్వండి, ముగ్గులు వేయటం, కలర్స్ వేయటం, పొద్దున్నే తెల్లవారుజాము నుంచే లెగిసి హరిదాసులు వీళ్ళందరూ హడావుడి ఉండటం. సో ఇవన్నీ కూడా ఒక భిన్నంగా ఉండేటువంటివి. అవన్నీ మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి. మన రెజొనెన్స్ స్కూల్లో అన్ని మతాల వారి పండుగల్ని, అవి సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, ప్రతి ఫెస్టివల్ని కూడా మనం సెలబ్రేట్ చేసి అందరికీ కూడా వారి వారి సాంప్రదాయాల ప్రకారం ఉండవలసినటువంటి అన్ని విషయాల్ని నేర్పుతూ మనం వీడియోస్ కాలనీ స్కూల్లో విభిన్నంగా చేస్తూ ముందుకెళ్తున్నాం. నో డౌట్. కాబట్టి మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇటువంటి వినూత్న కార్యక్రమాలు మోరల్ వాల్యూ అనమాట. అక్కడ మీకు దారం అంటే ఏంది? ఇక్కడ పతంగిని మీరు అనుకుంటే దారం అంటే ఏందనమాట? అక్కడ మీ టీచర్స్, మీ పేరెంట్స్. ఇక్కడ ఆధారం, మీకు ఇచ్చే ఆధారం ఎవరన్నమాట? మన టీచర్సే ఆ దారం, మన పేరెంట్సే మనకి ఆ దారం. ఆ దారమే మనకు ఆధారం. మనకు ఆధారం చూపించేవాళ్ళమాట మన టీచర్స్, మన పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, ఇంకెవరైనా కావచ్చు. ఆ దారం ఎప్పుడైతే తెగిందో, ఆధారం ఎప్పుడైతే తెగిందో మనం నేల మీద ఉంటాము. ఆ దారం ఉన్నంతసేపు మనం ఆకాశంలో ఉంటాము. అది గుర్తుంచుకోండి. ఆ మోరల్, పతంగ యొక్క మోరల్కి తెలుసుకుంటే సంక్రాంతి నిజమైన పండుగ చేసుకున్నట్లు. కాబట్టి మీ ఆధారాన్ని, దారాన్ని ఎప్పుడు కూడా తెక్కుండా ఆకాశంలో ఉండటానికి ట్రై చేయండి. ఒక్కసారి ఆకాశం ఉన్నప్పుడే పతంగికి విలువ. ఆకాశం నుంచి మేలకు వస్తే మాత్రం అది డస్ట్బిన్లో ఉంటుంది. కాబట్టి మన టీచర్స్ని, మన పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కైట్, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నుంచి నేర్చుకోవాల్సిన నీతి అది. కాబట్టి మన రెసిడెన్స్ ఇన్ఫో స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అలాంటి మొరాలిటీస్ పాటించి అద్భుతమైన విజయాన్ని ముందు సాధిస్తారని ఈ సంక్రాంతి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీట్గా మొత్తం తీర్చిదిద్దారు. నిన్న ఎస్పెషల్లీ ముగ్గుల పోటీలు పెట్టి పిల్లలు ఇంత చక్కగా ముగ్గులు వేయగలరా అనిపించింది. చాలా ఎక్సలెంట్గా ఏర్పాటు చేసుకున్నారు అందరూ కూడా. ఒక్కసారి పిల్లలు మీరందరూ అయిపోయిన తర్వాత అయినా ప్రోగ్రామ్ మొత్తం ఒకసారి అన్నీ ఏమేమి ఉన్నాయో వివరంగా చూడండి. పల్లెటూరుకి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా సంక్రాంతి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది. గంగిరెద్దుల ఎలా హడావుడి చేస్తూ ఉంటారు గంగిరెద్దులు, అలాగే హరిదాసులు ఎలా హడావుడి చేస్తూ ఉంటారు. సోది చెప్పడానికి వచ్చేసారు, హరిదాసులు వచ్చేసారు. చాలా ముచ్చటగా పిల్లలందరూ తయారై వచ్చారు. మీరందరూ కూడా అంత కష్టపడి తయారు చేసినటువంటి పేరెంట్స్ని, అలాగే రెడీ అయి వచ్చిన పిల్లలందరినీ ఒక్కసారి గట్టిగా అప్రిషియేట్ చేయాలి. ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ. చూసారా ఇక్కడ బొమ్మల కొలువు, పిండి వంటలు, గుడిస, బావి, మొత్తం ఏదైతే పల్లెటూరులో ఉంటుందో అదంతా ఇక్కడ చూపించేశారు మన వీడియోస్ కాలనీ రెసిడెన్స్లో. అండ్ చక్కగా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, డాన్స్ ప్రోగ్రామ్స్. మంచిగా ఎంజాయ్ చేసి హాలిడేస్లో చక్కగా ఒక 3-4 డేస్ హాలిడేస్లో ఎంజాయ్ చేసి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో అందరూ వెనక్కి వచ్చారు. వెరీ గుడ్. ఓకే, వస్తారా? వెరీ గుడ్. అండ్ మళ్ళొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి